ఓం నమః శివాయ. మహామహిమాన్వితమైన క్షేత్రం శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తెలంగాణలోని హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి 39 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. చౌటుప్పల్లో ఉన్న ఈ దివ్యలింగ దర్శనం సర్వపాపాలను హరిస్తుందని, ఈ క్షేత్రంలో జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చితే పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. మంచిర్యాల వాస్తవ్యులైన కె జయదేవ్ బాబు, రమాదేవి దంపతులు సమాజ ఆదరణకు నోచుకోని దీనులను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ముందుగా మోక్షాన్ని ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకోగా, పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఉల్లుట్ల గోత్రోద్భవస్య జయదేవ బాబు నామధేయస్య రమాదేవి ధర్మజ్ఞీ నామ్నీం శ్రీ రఘురాం నామధేయస్య హిమబిందు నామధేయస్య రియా నామధేయస్య నివా నామధేయస్య సహ కుటుంబానాం సహ బంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయాభియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యనంతరమార్థైశ్వర్యాగామి మోక్షదర్శార్థంతరీ పుణ్యలింగేశ్వర సందేవత అనుగ్రహ ప్రసాదవృద్ధిర్మాభిషేక పూజాంచకరిష్య. దంపతులిద్దరూ గంగాధరునికి అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని అలంకరించి మంగళాకారునికి నీరాజన సేవ అందించారు. హారతిని భక్తులకు అందించి శఠగోపంతో శుభాశీస్సులు అందించారు. స్వామి దేవతాయ మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. భాగదైనైవైనం ప్రణే బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర గారితో కలిసి నూతనంగా నిర్మిస్తున్న శివాలయం వద్దకు వ్యాన్ మీద వెళ్లారు. పుణ్య దంపతులు వారి చేతుల మీద మహామండప నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆశ్రమాన్ని సందర్శించడంతో పాటు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యుల చేత చప్పట్లు కొట్టిస్తూ అభాగ్యుల మదిలో ఉత్సాహాన్ని పుట్టించారు. సేవా మార్గంలో భాగంగా శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులకు సేవామూర్తులు రమాదేవి, జయదేవ్ బాబు గారులు వారి కుటుంబ సభ్యుల తరపున స్వయంగా అన్నదానం చేసి మనసులో చెప్పలేని ఆత్మసంతృప్తి పొందారు. అదేవిధంగా వస్త్రదానాన్ని మహదానందంగా ఎంచిన రమాదేవి గారు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వస్త్రాలు వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటి అనాథుల పాలిట దైవంగా నిలిచారు. దిక్కులేని అనాథులకు అండగా నిలిచిన సేవామూర్తి జయదేవ్ బాబు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. రేకుల షెడ్లో దగ్గరగా కూర్చున్నారు. వాళ్ళని చూసేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. నాకు అప్పుడు ఎంత అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు వాళ్ళే జ్ఞాపకం రావటము, అట్లా ఎందుకు ఇట్లా ఉన్నారు అని చాలా బాధపడ్డాను. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా మార్పు కనిపించింది వాళ్ళల్లో. అప్పుడు మేము మాట్లాడించినా కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు అసలు. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఒక స్మైలింగ్ అనేది ఒకటి వచ్చింది. మంచిగా టెంపుల్ అవుతుంది. ఆ టెంపుల్కి ఇప్పటికే చాలా వరకు అయింది. ఇంకా ఇట్లాగే దాతలు వచ్చి టెంపుల్కి కానివ్వండి, వాళ్ళ భోజనానికి కానివ్వండి, వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఓం
श्री पुण्यलिङ्गेश्वर स्वामी नमः।